చెప్పా 2వ తారీఖు చెప్పా, నాకు నోటీస్ వచ్చింది తెలియదు, ఏం తెలియదు, ఇంట్రా రాజ్యాంగం ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను, వినట్లేదు. 3వ రోజు నేను ఇక్కడికి వచ్చిన సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు. ఆర్డర్ ఏంటి సార్, స్టే ఎందుకు వస్తుంది, కేవెట్టింది సార్ హైకోర్టులో, ఆర్డర్ ఎలా వస్తుంది సార్ అన్నాను. ఇదిగోండి అంటే మేము కనుక్కుని, మాకు ఎవరు పంపించలేదు, పోస్ట్ రాలేదు, ఏం రాలేదు, ఒకసారి కనుక్కోండి. సో ఆర్డర్ రాలేదు మాకు. ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది. 15th కేసారు, నేను లేదండి ఇది అర్జెంటు, మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వీ వాంట్ టు ప్రూవ్ ఇట్ అని. నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది, వీ ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు, జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తున్నానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మా ఇంట్లో ఎవ్వరూ లేరు, మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్ళిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది. సిఐ వచ్చారు, సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం, పోలీసు అందరూ నేను అడ్డుపడిపోయాను, నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్ళుమిల్లు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అండ్ మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్నైనా కొడతారు, పోలీసులైనా వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. అయ్యో లేదన్నా, మా డ్యూటీ మేము చేస్తాం. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను, ఎందుకు ప్రెస్ని రానియట్లేదు? నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుది చీటింగ్ చేశారు, కమిషనర్ గారు బాండు, ఇవి 3 ఉన్నాయి, ఇవి చెల్లవంటాడు. పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు, పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు.